ఇప్పుడంటే జాకీ ష్రాఫ్ క్యారెక్టర్ యాక్టర్గా రాణిస్తున్నారు. కానీ ఒకప్పుడు హీరోగా జాకీ సాగిన తీరు జనాన్ని భలేగా ఆకట్టుకుంది. జాకీ ష్రాఫ్ అరడజన్ తెలుగు చిత్రాల్లోనూ నటించారు. అందువల్ల నవతరం ప్రేక్షకులకు సైతం జాకీ ష్రాఫ్ సుపరిచితుడు. ఆయన తనయుడు టైగర్ ష్రాఫ్ నేడు యంగ్ హీరోగా తనదైన బాణి పలికిస్తున్నాడు. 1983లో సుభాష్ ఘై నిర్మించి దర్శకత్వం వహించిన హీరో సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయారు జాకీ ష్రాఫ్. ఆ తరువాత జాకీ హీరోగా రూపొందిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. యంగ్ హీరోస్ హవా మొదలు కాగానే మెల్లగా క్యారెక్టర్ రోల్స్లోకి ఎంటర్ అయిపోయారు జాకీ. మంచు విష్ణు హీరోగా రూపొందిన అస్త్రంతో తెలుగులో తొలిసారి నటించారు జాకీ. బ్యాంక్, బ్లాక్ అండ్ వైట్, శక్తి, పంజా, సాహో వంటి తెలుగు చిత్రాలలోనూ జాకీ అభినయించారు. చిత్రం ఏంటంటే జాకీ ష్రాఫ్ నటించిన ఏ తెలుగు మూవీ కూడా ఆకట్టుకోలేకపోయింది. అయినా ఇప్పటికీ జాకీ ష్రాఫ్ను ఆనాటి ఫ్యాన్స్ అభిమానిస్తూనే ఉన్నారు. వైవిధ్యమైన పాత్రల్లో జాకీ ష్రాఫ్ దక్షిణాదిన కూడా తనదైన బాణి పలికిస్తున్నారు. మునుముందు కూడా జాకీ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని ఆశిద్దాం.